అమ్మయ్య! ఇంటికాడ నుంచి ఆఫీస్‌కి వచ్చేదానికి తల పానం తోకలకు వచ్చినంత పనైంది. బస్సులు బంద్ చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండే వరకు జనాలు నా తీరుగానే సతమతమైండ్రు. కూరగాయల బండ్లు, పాలు పోసే ఆటోలు, పేపర్లేసే వ్యాన్లు, ప్రైవేట్ వెహికల్లు ఏది దొరికితే అది ఎక్కిపోతున్నారు. ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే. చేరుకోవాల్సిన కాడికి ఎట్లనో ఓ తీరుగా చేరుతున్నారు. పాపం జనాల తిప్పల సర్కార్‌కి ఎందుకు కండ్లకు కానొస్తలేదో ఏం పాడు. ఆర్టీసీ కార్మికులు పట్టిన పట్టి ఇడుస్తలేరు. రెండో రోజు కూడా గట్టిగానే సమ్మె చేసిండ్రు. సర్కారు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, జీతాలు కట్ చేస్తామని చెప్పినా, ఎస్మా చట్టం అమలు చేస్తామన్నా, ప్రైవేట్ బస్సులు నడిపినా, సర్కార్ సర్వ విధాల సమ్మెను సప్పబడేద్దామని చూసినా, చావో రేవో తేలాలంతే సై అన్నట్టు పట్టుబట్టిండ్రు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఇట్లనే సమ్మె చేసినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్మటి తీయటి మాటలు చెప్పింది. అయ్యో కాంగ్రెస్ సర్కార్ వస్తే మా బతుకులు మారుతాయి కావచ్చని గెలిపిస్తే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ తిప్పల పెడుతున్నది. మేమేం కొత్త కోరికలు తీర్చమంటలేము, మీరు ప్రతిపక్షం నుండి ఇచ్చిన హామీలా అమలు చేయండి అంటున్నామన్నట్టు సమ్మెను ఆపకుండా పోరాటం చేస్తుర్రు. వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడిపేతానికి వచ్చి బస్సు తీస్తుంటే ఆర్టీసీ కార్మికులు ఎట్లా బతిలాడుతున్నారో చూడండి. కడుపులో ఎంత బాధ, ఆక్రోశము, ఆవేశం ఉంటే ఇట్లా మొక్కుతారు చెప్పుండ్రి. అన్నా ప్రైవేట్ డ్రైవర్ అన్నా మా కడుపు కొట్టకు, నీకు దండం పెడతా, మేము చేస్తున్న సమ్మెకు అర్థం లేకుండా చెయ్యకు, ఇవాళ మాకు అన్యాయం జరిగితే రేపు నీకు కూడా జరుగుతుందని గుర్తుంచుకోవే డ్రైవర్ అన్నా అన్నట్టు రెండు చేతులు జోడించి మొక్కుతున్నారు. మరి ఆ ప్రైవేట్ డ్రైవర్ బస్సు దిగిండో లేదో మనకు తెలియదు కానీ ఈ ప్రైవేట్ డ్రైవర్ చూడుండ్రి ప్రయాణికుల తాన పైసలు ఎట్లా వసూలు చేస్తున్నాడో. ఎంత కొట్టాలన్నా ఎవరికి ఇస్తారు ఈ డబ్బులు? నీకేనా డబ్బులు? నీకే నేను ఎన్ని 15 ఎన్ని సార్లు తాగుతా అంతే కదా? అంతే కదా, ఏం కాలేదు పోనీ, కానీ డబ్బులు కొట్టాలి కదా. నువ్వు ఫోన్ చేసి నేను కొడతానన్నా, నువ్వు చూసి మళ్ళీ షాయి పైసలని ప్రతి ప్యాసింజర్ దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఫోన్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి కొట్టు అన్నట్టు రుబాబుగా మాట్లాడిండు ఫస్ట్. తర్వాత సెల్లుల వీడియో తీస్తున్నారని తెలుసుడుతోని మెత్తబడి ఏందన్నా ఎందుకన్నా అని నసుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చిన మాట మీరే నిలబెట్టుకోక ఇటు పబ్లిక్ కు తిప్పల పెడుతున్నారు, అటు ఆర్టీసీ కార్మికులు ఆగమైతున్నారు. ఆఖరికి పబ్లిక్ వీడియోలు తీస్తుంటే ప్రైవేట్ డ్రైవర్ల ఇజ్జత్ కూడా పోవట్టే. ఏంది సార్ ఇది? వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు కదా, మీరు ఇచ్చిన హామీలే తీర్చుండ్రి అని అడుగుతున్నారు. తొందరగా ఆర్టీసీ వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళను సమ్మె ఆపేటట్టు చెయ్యుండ్రి సారు. అసలు ఇది ఎండాకాలము, తీర్థయాత్రలకు పోయేటోళ్ళు, గుళ్ళు గోపురాలు తిరిగేటోళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి తిప్పలు కలగకుండా చూడండి సారు అని కోరుతున్నారు సమ్మెతోని సతమతమవుతున్న జనాలు.